పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం. మన భూములు మంచి కూరగాయలు పండ్లు ఫలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఈస్ కాల్డ్ రేర్. ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకొస్తున్నాము. ఆ విజన్ డాక్యుమెంట్లో కోర్ అర్బన్ లో ఏం చేయబోతున్నాం, ఏమేమి తీసుకొస్తున్నాం ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. పెరి అర్బన్ లో ఏమేం చేయబోతున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. రూరల్ ఎకానమీలో అగ్రికల్చర్లో ఏం చేయబోతున్నాం ఆ పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది. సో తద్వారా ప్రతి ఒక్కరిని మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా బలహీనంగా ఉన్న పేదలను బలోపేతం చేయాలని ఈరోజు మనకు ఫుడ్ది సమస్య లేదు, కానీ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నది. ఆ న్యూట్రిషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, క్వాలిటీ ఫుడ్ ఎట్లా ఇవ్వాలనేది మన ప్రణాళిక. ఇప్పటి వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీస్ మొట్టమొదటి ప్రధానమంత్రిగా తీసుకురావడం వల్ల ఈ దేశంలో విద్య అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చడానికి ఈరోజు సర్ప్లస్ దేశం. మనం దేశానికి అవసరమైన దానికంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. కానీ ప్రజలకు ఇవ్వవలసిన అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ను మనం ఇవ్వలేకపోతున్నాము. అందుకే సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లా ఇవ్వాలను ప్రణాళికలు చేస్తాం. దీని ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది. కానీ నాణ్యమైన విద్యత లేదు, సాంకేతికపరమైన విద్య లేదు. విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం. విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి, నాణ్యమైన విద్య తర్వాత సాంకేతికపరమైన విద్యను అందించాలనేది ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం. నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. సాంకేతిక నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడులు లాభాలను వెతుక్కుంటూ వస్తాయి. పెట్టుబడికి రక్షణ ఉంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులకు రక్షణ కల్పించి పెట్టుబడులకు లాభాలను అందించి పెట్టుబడులు పెట్టే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వాళ్ళకు అవసరమైన సేవలను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 దేశము 100 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీని అందుకోవాలనుకుంటున్నాం. ఈ రోజు భారతదేశంలో మన జనాభా 2.5%. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 5% తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందిస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం పెరగాలి. 10% పెరగడానికి అవసరమైన ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేస్తున్నాము. ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్. అవర్ విజన్ ఈజ్ అవర్ పాలసీ. మా యొక్క దార్శనికతనే మా భవిష్యత్ ప్రణాళికలు.
దానికోసమే ఈ గొప్ప సమ్మిట్ని ఏర్పాటు చేయడమే కాకుండా అందరినీ ఆహ్వానించి ఇందులో అందరి సూచనలు తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తాన్ని ఉప ముఖ్యమంత్రి గారు, మా సహచార మంత్రులు అందరూ వీటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. దీనికి సంబంధించి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తాం. ఆ కార్యాచరణ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మా ఉత్సవాలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13